అత్తగారింటికి ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు విషయం చెప్పడానికి. చూసేయండి ఇప్పుడు వీడియో. నిఖిల్ దండే పోదాం, ఇక అమ్మమ్మకి అయిపోదా. రండి రండి, ఎక్కుండి, ఇక పోదాం. అమ్మమ్మనా అమ్మమ్మకి ఏంది నీ గురించి ఏడుతా అండి. నిఖిలు పప్పలు కొనిస్తావని కావచ్చు. అత్తమ్మని కుర్రమ్మని పెద్ద అత్తని. ఏమని జ్వరం వచ్చింది, ఏం దగ్గుతాంది? ఇక ఏమైంది దగ్గుతాను? మరి పోదామా డాక్టర్ దగ్గరికి? దగ్గు బాగా వచ్చినట్టు. జ్వరం అయింది. ఇగో ఈమె మా అవ్వ, ఈమె మా పెద్ద అవ్వ. మా పెద్ద చిన్నప్పుడే చచ్చిపోతే ఇక మాతోటే ఉంటాను. వీళ్ళకి ఏమైనా కానీ మేమే చూసుకోవాలి. మా అమ్మకైనా మా పెద్దమ్మకైనా హెల్త్ బాగాలేకున్నా కానీ తీసుకొని పోవాలి, మంచిగా చూసుకోవాలి. ఇగో ఇవ మా మామయ్య బిడ్డ, ఇవ మా మామయ్య బిడ్డ. నిన్న డాన్స్ చేసేది, డాన్స్ చేసింది మంచిగా చేస్తారు డాన్స్. ఈ మా అత్తమ్మ మా పెద్ద వీళ్ళకి ఏమైనా మేమే చూసుకోవాలి. జ్వరం వచ్చినా ఏమొచ్చినా మేమే తీసుకొని పోయి మేమే చూసుకోవాలి. వీళ్ళకు ఎవరు లేరు. మా నాన్న కూడా లేదు, చిన్నప్పుడు చనిపోయిండు. నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు మా నాన్న. అయితే ఇక ఏదైనా కానీ వీళ్ళిద్దరిని మేమే చూసుకోవడం. నీకు లేంది అమ్మమ్మ కొనియమంటానవా? పోదాం, కొనిస్తా. మా అత్తమ్మను కొనిచ్చేదాకా పట్టుబట్టిండు. సరేదా కొనిస్తానని తీసుకొని పోతుంది. ఏమైంది నిఖిల్? ఎవరు కొనిచ్చిండ్రు? అమ్మమ్మ కొన్నదా? కోన్ ఐస్ మస్తున్నది, మస్తు టేస్టీగా ఉన్నది. ఎవరు కొనిచ్చిండ్రు? అది మా అమ్మ కొన్నది. ఎవరు? ఇదిగో మా అమ్మ, అదిగో మా పెద్దమ్మ. నేనే కొని, నా బిడ్డ కోతి, నా అల్లుని కోతి, నా మనమని కోతి. నేనే కొనిచ్చిన కొనిచ్చినావు కానీ నాకు ఇస్తలేడు. నీకు ఇయ్యే, అది నాదే. అబ్బో.